మాత్రము త్రోసివేసే దేవుడు और కాదు. उसको कभी नफरत नहीं करता है। యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు जब यीशु के पास हम आते हैं, ఆయన నిన్ను త్రోసివేయడమ్మా. वो आपको नफरत नहीं करता है, ఆయన ప్రేమించే దేవుడు. वो आपको प्यार करता है। నువ్వు కృంగిపోయావా? आप परेशानी में నీ है क्या? జీవితంలో విసిగిపోయిందా? పిల్లలతో విసిగిపోయావా? భర్తతో విసిగిపోయావా? बच्चों के कारण परेशानी है क्या? ఎదుగో భార్యతో విసిగిపోయావా? पत्नी के कारण परेशानी है, కూతురుతో విసిగిపోయావా? बेटी के कारण परेशानी है, ఎవరి అప్పులతో విసిగిపోయావా? और जो సమస్యలతో విసిగిపోయావా? समस्या के कारण आप तक जाते हैं क्या? రకరకాల పాపాలు దుర్వ్యసనాలతో విసిగిపోయావా? अलग प्रकार की पापों के कारण आप तक క్యాన్సర్ తో విసిగిపోయావా? कैंसर के कारण तक गया है क्या? యేసు ప్రభు ఏమంటున్నాడు? यीशु क्या कहता है? నా కుమార్తె मेरा बेटी, నేనేం చేశానో తెలుసా? मैं क्या किया मालूम है? లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. इस संसार में आपको तकलीफ आ जाती है, మీరేం చేయాలి? आप क्या कर रहा है? ధైర్యం తెచ్చుకోండి. हिम्मत बांध रहा है, నేనే. मैं हूँ। మీరు ధైర్యం తెచ్చుకోవాలి. आप हिम्मत बांध रहा है, ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడద్దు. कोई कभी भी नहीं डरने का है। నేను లోకాన్ని జయించాను. मैं इस संसार को अपन में जय प्राप्त किया है। ఎలాంటి వారైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఈ లోకంలో ఆయన దగ్గరికి వచ్చి వారు ఆయననే మాత్రం త్రోసివేయడు. ఆయన అందరి యేసు ప్రభు అందరికి దేవుడు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. నీకు ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం, ఏ బాధ, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా ఆయన దగ్గరకు వస్తే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను, ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను, ధైర్యం తెచ్చుకో.